హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతు తగ్గేదిలే. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చి సాటర్డే వ్లాగ్ అండి. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని వీడియోస్ చూడండి. మీకు నచ్చితే సపోర్ట్ అయితే చేయండి అండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అంటే చాలా అవసరం, చాలా హెల్ప్ అవుతుంది. సో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. ఈరోజు వచ్చి అయితే మేము ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్లో చూసుంటే కనుక విజయవాడ అయితే వెళ్దాం అనుకుంటున్నాము అని చెప్పి అయితే చెప్పాను కదా. సో ఇంకా విజయవాడ వెళ్తాక ఎర్లీ మార్నింగ్ అయితే 6 కల్లా లేచి అన్ని పనులు అయితే చేసుకుందామని అనుకున్నాను. బట్ ఏంటంటే ఇప్పుడు ఊరు వెళ్దాం అనుకున్న వాళ్ళం హాస్పిటల్కి వెళ్తున్నాం అనమాట. సో అందువల్ల అయితే లేట్ అయింది. అసలు ఎందుకు వెళ్తున్నాం హాస్పిటల్కి అనేది అయితే ఒకసారి మీరు స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం వీడియోలో మీకు అయితే అర్థమవుతుంది. బాబు కోసమే హాస్పిటల్కి మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది అనమాట. సో దానికోసం అయితే నేను త్వరగా ఇంకా లేచి ఇంకా అంట్లు మనం ఎంత పనున్నా ఎంత ఊరు వెళ్ళాలనుకున్నా ముందు ఇంట్లో క్లీనింగ్ చేసుకుని వెళ్తే మళ్ళీ వచ్చేసరికి ఇంకా ఇల్లు అనేది అయితే పీస్ఫుల్గా ఉంటుంది. ముందు ఇంట్లోకి అయితే రాబుద్ది అవుతుంది కదా, ఎందుకంటే మొత్తం తిరిగేసి వస్తాం కాబట్టి, ఇంకా బయట ఎండలో తిరిగి వస్తాం కాబట్టి ముందు ఇల్లు నీట్గా ఉంటే ప్రశాంతంగా ఇంట్లో నుంచి అయితే బయట నుంచి ఇంట్లోకి రావాలని అయితే అనిపిస్తుంది కదా. సో నేను అందుకని ఎప్పుడు వెళ్ళినా బయటికి ముందు ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత వెళ్తాను. ఇంకా మార్నింగ్ లేచి ఇల్లు వచ్చేసి అంట్లు తోమేసేసాను. ఇంకా టిఫిన్ అయితే ఏమి కూడా నేను రెడీ చేయలేదు. ఇంకా బయట నుంచి అయితే పునుగులు అయితే తెప్పించేసుకున్నాము. ఇంకా మేము ముగ్గురం కూడా తినేసామన్నమాట పునుగులు. ఇంకా మా బుడ్డోడు ఇంకా అలాగా నా జ్యువెలరీతో అయితే ఆడుకుంటూ అట్లా అయితే తింటున్నాడు అనమాట. ఇంకా మా బుడ్డోడికి పెడుతూ ఇంకా నేను కూడా ఇంకా అలా టిఫిన్ అయితే తినేసాను. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా డాక్టర్ వచ్చేసరికి టైం పట్టిద్ది అని చెప్పి ఇంకా మేము కూడా లేట్గా అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంక ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా ఏలూరు హాస్పిటల్కి అయితే మీకు ఆల్రెడీ తెలిసిందే కదా, బాబుని ఏలూరు హాస్పిటల్లోనే చూపిస్తాను అని చెప్పి. సో దానికోసం అయితే టైం వచ్చి అయితే మేము 9:30కి స్టార్ట్ అయ్యాము. అసలు అయితే 6 కల్లా మేము స్టార్ట్ అయిపోయి 8 కల్లా విజయవాడలో ఉండాలనుకున్నాము. బట్ ఇంకా బాబుని హాస్పిటల్కి అని అన్ఎక్స్పెక్టెడ్గా అనుకున్నాం అనమాట. సో అందువల్ల ఇంకా బాబు కోసం అయితే లేట్గా అయితే మేమైతే స్టార్ట్ అయ్యాము. నిజంగా అసలు పిల్లలు ఉన్నారంటే అసలు ఎప్పుడు ఏ పని అవుతుంది, ఎప్పుడు అవుతుందా లేదా, అసలు ఈరోజు ముగిసిందంటే నెక్స్ట్ డే ఎలా ఉంటుంది ఏంటి కూడా తెలియదు. సో నా పొజిషన్ అయితే ఇలా ఉందన్నమాట. నాకైతే నా పిల్లలు ఎప్పుడు పెద్దోళ్ళు అవుతారా, ఎప్పుడు స్కూల్కి వెళ్తారా అని అయితే అనిపిస్తుంది. బట్ ఇంకేం చేస్తాము, పిల్లలు అన్నప్పుడు ఇంక అంతే కదా, వాళ్ళకి చెప్పుకోలేరు, వాళ్ళకి ఎలా ఉంది హెల్త్ అని చెప్పుకోలేరు. ఇంకా దాంతోనే ఇంకా మనం కూడా అర్థం చేసుకుని ఇంకా అలాగైతే మూవ్ ఆన్ అయిపోవాలి. ఇంక ఇక్కడ నుంచి లేట్గా స్టార్ట్ అయ్యి మళ్ళీ విజయవాడ వెళ్ళి ఇంకా ఆ పనులన్నీ చూసుకునేసరికి నాకైతే ఫుల్గా హెడేక్ వచ్చేసింది. ఈ ప్రెగ్నెన్సీలో అసలు నడవడమే చాలా కష్టం. నాకైతే ఈ కార్లో కూడా చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. సో అసలు ఏమైంది ఏంటని అయితే మీరు చివరి వరకు చూడండి, వీడియో అనేది తెలుస్తుంది నేను ఎన్ని తిప్పలు పడ్డాను విజయవాడ వెళ్తాకి అని చెప్పి. ఇంకా ఇక్కడ వచ్చేది కొంచెం దూరం వచ్చిన తర్వాత కొంచెం టైర్ అయితే గాలి తగ్గిందనమాట. సో దానికోసం అయితే ఇంకా మా హస్బెండ్ వెళ్ళేదారిలో ఉంటే టైర్ కోసం గాలి కొట్టించడానికి అయితే ఆపారు. ఇంక ఈలోపు వాళ్ళ డాడీ ఎక్కడికో వెళ్ళిపోయాడేమో అని చెప్పి మా బుడ్డోడు అయితే తెగ ఏడుస్తున్నాడు అనమాట. నాకైతే పొట్ట మీద కూడా కొట్టేశాడు, నన్ను వదలట్లేదు నువ్వు రోడ్డు మీదకి అని చెప్పి. ఇంకా మెయిన్ రోడ్ హైవే కదా, ఇంకా లారీలు బండ్లు అవన్నీ వస్తాయి కాబట్టి నేను ఇంకా వాడికి కొట్టినా ఏం చేసినా సరే ఇంకా అట్లాగే పట్టుకుని అయితే ఉన్నాము. ఇంకా హాస్పిటల్కి అయితే ఏలూరు అయితే వచ్చేసాము, ఏలూరు హాస్పిటల్కి, చిల్డ్రన్స్ హాస్పిటల్కి. సో ఇంక ఇక్కడ వచ్చి అయితే హాస్పిటల్ అనేది షిఫ్ట్ చేశారనమాట. లాస్ట్ టైం అయితే మీరు చూసుంటే కనుక పాతదైతే వెళ్ళాం, దాని పక్కనే ఇంకా బిల్డింగ్ కట్టి షిఫ్ట్ అయితే చేశారనమాట ఈ హాస్పిటల్. ఇంక ఇక్కడ వచ్చిందంటే వ్యాక్సిన్ వేయించడానికి అయితే వచ్చామండి. ఎందుకంటే మాకు పోల నుంచి ఏలూరు రావడానికి 45 మినిట్స్ జర్నీ, మళ్ళీ ఇక్కడ నుంచి విజయవాడ వెళ్తాకి 2 అవర్స్ జర్నీ, 1.5 అవర్ 2 అవర్స్ పడుతుంది అనమాట. సో ఎలాగో మేము విజయవాడ అయితే విజయవాడ వెళ్దాం అనుకుంటున్నాం కదా, వెళ్ళే దారిలోనే కదా, ఆల్రెడీ వ్యాక్సిన్ అనేది చాలా లేట్ అయిపోయింది, 10 డేస్ గ్యాప్ వచ్చేసింది. సో అందువల్ల ఇంక ఇది వేయించేసుకొని ఇంకా విజయవాడ డైరెక్ట్ వెళ్ళిపోదాము, మనకి పెట్రోల్ కలిసి వచ్చింది, టైం కూడా కలిసి వచ్చింది. ఇంకా నేను కూడా కొంచెం అలసిపోకుండా ఉంటాను కదా అని చెప్పి ఇంకా నైట్ అనుకుని అయితే మేము అమౌంట్ రెడీ చేసుకుని అయితే వ్యాక్సిన్ వేయించడానికి హాస్పిటల్కి అయితే వెళ్ళాము. ఇంకా వ్యాక్సిన్ వేయించేసుకున్న తర్వాత నాకైతే ఫుల్ దావత్ అయితే వేసింది అనమాట. ఇంకా కొంచెం మా హస్బెండ్ అక్కడ ఎదురు షాప్ ఉంటే థమ్స్అప్ బాటిల్ తీసుకుని అయితే వచ్చారు. ఇంకా కొంచెం ముందుకెళ్ళంగానే ఇంకా విజయవాడ స్టార్ట్ అయిపోతున్నాం కదా, పెట్రోల్ అయితే కొట్టించుకోవడానికి అయితే ఆపాను. సో ఇంకా పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత ఇంకా ఫస్ట్ టోల్ గేట్ అయితే వచ్చిందని, నాకు ఈ టోల్ గేట్ ఎప్పుడు వస్తుందా అనిపిస్తుంది అనమాట విజయవాడ వెళ్తాకి. ఎందుకంటే కొంచెం ఏలూరు నుంచి ఈ టోల్ గేట్కి ఒక
10 కిలోమీటర్స్ ఎంతో ఉంటుంది అనుకుంటా. సో ఇంకా ఇది వచ్చిందంటే నెక్స్ట్ 2 టోల్ గేట్స్ ఉంటాయి అనమాట విజయవాడ వెళ్తాకి మా దగ్గర నుంచి. అయితే ఇంక ఈ టోల్ గేట్ అయిందంటే సగం దూరం వెళ్ళినట్టే. ఇంకో టోల్ గేట్ వచ్చిందంటే ఇంకా శాంతం వెళ్ళిపోయినట్టే అనమాట. ఇంక ఈ 2 టోల్ గేట్లో చూసుకుంటాను బండగుత్తులాగా. ఎందుకంటే నాకు ఎన్నిసార్లు వచ్చినా అసలు ఈ ఊర్ల పేర్లు ఏమీ తెలియవండి, అసలు నాకు ఏం అర్థం కాదు కూడా. ఎందుకంటే ఎప్పుడు ఒక్కదాని వచ్చింది లేదు, వస్తే అమ్మ వస్తుంది లేకపోతే మా హస్బెండ్ తీసుకెళ్తారనమాట. సో ఇంక కార్ అయితే తీసుకున్నాం కాబట్టి ఇంక మేమే మ్యాక్సిమం వచ్చేస్తున్నాము కార్లోనే, ఇంకా అమ్మ అయితే రావట్లేదు. సో ఇంకా విజయవాడ అయితే వచ్చేసాం అనమాట. ఇంకా మా బుడ్డోడు నాకు పొట్టలో కొట్టేసరికి నాకు పొట్టంతా పెయిన్ వచ్చేసింది. ఇంకా బ్యాక్ సైడ్ అయితే వచ్చేసాము. ఇంకా వాడికి ఫోన్ ఇచ్చేసి నేనైతే ఇలా రెస్ట్ అయితే తీసుకున్నాను. ఫుల్ ట్రాఫిక్ ఉందనమాట. అసలు గన్నవరం నుంచి మా ఇంటి వరకు ఫుల్ ట్రాఫిక్. చూడండి అసలు ఎంత ట్రాఫిక్ ఉంది. ఇంక ఈలో మా బుడ్డోడు అయితే ఫోన్ కూడా బోర్ కొట్టేసిందంట వాడికి. వాడు ఫోన్ కూడా చూడనన్నాడు. ఇంకా కార్ వాళ్ళ డాడీ పక్కకి వెళ్ళిపోతాను అని అంటే ఇంకా వాళ్ళ డాడీ ముందుకు తీసుకొచ్చారనమాట. బెల్ట్ పెడితేనేమో ఏడుస్తున్నాడు. అసలు ఎంత ఇసుకిచ్చేస్తున్నాడంటే అంత ఇసుకిస్తున్నాడు అనమాట ఈ కార్లో. ఇవాళ ఫ్రంట్ కూర్చుందాం అంటాడు, ఫ్రంట్ కూర్చుంటాకేమో నాకేమో పొట్టంతా నొప్పి వచ్చేస్తుంది. కొట్టేశాడు అనమాట గట్టిగా. ఇంకా ఫ్రంట్ వాడు ఒక్కడే ఎలాగోట కూర్చోపెట్టాం కానీ తెలియదు కదా, పిల్లలకి బ్రేక్ వేసినా అలా ముందుకు అలా వెళ్ళిపోతూ ఉంటారు, మనం పట్టుకుంటూ ఉండాలి. సో ఇంకా అలాగే ఎలాగోటైతే ఇంకా అలా జాయిగా అయితే వెళ్తున్నాం. ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. చూడండి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో ట్రాఫిక్. విజయవాడ ఎంటర్ అవుతున్నామంటేనే చిరాకు వచ్చేసిద్ది అనమాట ఈ ట్రాఫిక్ వల్ల. అసలు మనం విజయవాడ రావాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ రావాలి, లేకపోతే కనుక నైట్ బయలుదేరాలి 9 తర్వాత. అప్పుడు ట్రాఫిక్ అయితే ఉండదు. బట్ మనకేంటంటే బాబు వ్యాక్సిన్ వేయించాలి కాబట్టి ఇంకా మాకైతే లేట్ అయిపోయింది. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసాము. మధ్యలో అమ్మ వాళ్ళ ఇంటి ముందైతే మేము పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. అమ్మ అయితే అక్కడ ఉంది. అమ్మని ఎక్కించుకుని అయితే ఇంటికి వచ్చాము. ఎందుకంటే మాకు మామిడికాయ పచ్చడి అనేది పట్టించింది అనమాట మా పెద్దమ్మ వాళ్ళతో. సో ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చాము. చూసారా లగేజెస్ అన్నీ కూడా పచ్చడి అవన్నీ కూడా తీసుకొచ్చామన్నమాట. ఇంకా అదైతే నేను షూట్ చేయడం మర్చిపోయా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఎందుకంటే ఫుల్గా అలిసిపోయాను అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళి పడుకున్నా కాసేపు. సో అందువల్ల అయితే ఇంకా అలిసిపోయాను. ఇంక ఇక్కడికి వచ్చాక లంచ్ అయితే చేసేసాం. లంచ్ చేసిందా చూడండి ఎంత హాయిగా పడుకున్నారో వీళ్ళిద్దరూ. ఇప్పుడు టైం వచ్చి అయితే 4:30 అవుతుంది. మేమైతే చెప్పాను కదా కొన్ని పనులు ఉన్నాయి విజయవాడ వచ్చినందుకు అని చెప్పి. సో అవి ఏంటి అనేది అయితే చెప్తాను వీడియోలో. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చి అయితే నేను రెడీ అవుతున్నాను. నాకైతే అస్సలు నిద్ర అయితే పట్టలేదన్నమాట. ఎందుకంటే ఫుల్ పనులు ఉన్నాయి కదా. సో అందువల్ల అయితే ఇంకా నిద్ర అయితే పట్టలేదు. మా హస్బెండ్ అయితే ఫుల్గా పడుకున్నారు. ఎందుకంటే డ్రైవింగ్ చేసాం కదా, ఇంకా డ్రైవింగ్ చేశారు కాబట్టి ఇంకా నిద్ర అయితే వచ్చేసిద్ది మ్యాక్సిమం. ఇంకా అందుకని అయితే ఒక 1 అవర్ అయితే పడుకున్నారు. ఇంకా మా బుడ్డోని కూడా అమ్మ పడుకేసేసింది. ఇంకా నాకైతే అస్సలు నిద్ర పట్టట్లేదు. పనులు ఉన్నాయి, మళ్ళీ పడుకుంటే మళ్ళీ లేగలేమని చెప్పి ఇంకా నేను ఊరికి అలాగో కాసేపు ఫోన్ నొక్కేసి మళ్ళీ ఇంకా రెడీ అయితే అయిపోతున్నాను. ఎప్పుడు నన్ను అంటారనమాట ఎప్పుడు లేట్గా రెడీ అవుతావు అని చెప్పి. అందుకని అయితే వాళ్ళకంటే ముందు నేను రెడీ అయిపోతాం ఇవాళ అని చెప్పి అయితే వాళ్ళు లేక ముందే నేను ఇంకా ఫేస్ వాష్ చేసేసుకుని రెడీ అయితే అయిపోతున్నాను. సో ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామనే కానీ ఎందుకు వచ్చామా అనిపించింది నాకు. అది ఎందుకు ఏంటి అని అయితే చెప్తాను. సో ఇంక ఇక్కడ అయితే అందరూ కూడా పడుకున్నారు. అమ్మ నేనైతే మెలకుగా ఉన్నామన్నమాట. ఇంకా అమ్మ అంటే అన్నయ్య వాళ్ళది మ్యారేజ్ ఉంది, వాళ్ళ కోసం శుభలాక్లు ఇవ్వడానికి మా రోడ్లో వాళ్ళకి శుభలాక్లు ఇవ్వడానికి అయితే వెళ్ళిందనమాట. ఈలోపు నన్ను అయితే రెడీ అయిపోమంది అనమాట అమ్మ. సో అందువల్ల నేనైతే రెడీ అయిపోయాను. ఇంకా ఇక్కడ వచ్చి అయితే ఇంకా తెలిసిందే కదా ఎప్పుడూ నేను మాయిశ్చరైజర్ అదే యూజ్ చేస్తాను చెప్పి జస్ట్ నార్మల్గా బేసిక్ మేకప్ వేసేసుకుని అయితే రెడీ అయితే అయిపోతున్నాను. ఇంకా నేను ఇక్కడ ఇలాగైతే రెడీ అయిపోతున్నాను. ఎందుకంటే ఒక్కొక్కరిని రెడీ అవ్వాలంటే కొంచెం చాలా టైం పట్టిద్ది కాబట్టి ముందు వాళ్ళు లెగక ముందే నేను రెడీ అయిపోదామని అయితే రెడీ అయిపోతున్నాను. అండ్ ఇంక ఇక్కడ వచ్చి ఏంటంటే మా హస్బెండ్ని మా బుడ్డోని మా చెల్లిని అయితే లేపుతుంటే అస్సలు లెగట్లేదు అనమాట. ఫుల్గా ఎండ అయితే బయట ఉంది కదా, ఇంకా హాయిగా అయితే పడుకుని పోయారు కూలర్ వేసుకుని. సో ఇంకా నేను కూడా నాకైతే అస్సలు నిద్ర అయితే పట్టట్లేదు అనమాట, కొన్ని పనులు ఉన్నాయి కదా. సో అందువల్ల ఇలా సింపుల్గా అయితే రెడీ అయిపోయాను. ఇంకా మా వాళ్ళు లేచాకైతే మేమైతే ఇంకా స్టార్ట్ అయితే అవ్వాలండి. ఇంక ఇదైతే సింపుల్ జర్నీ బ్లాగ్ అనేది అయితే తీసాను. మీకు కూడా కొంచెం బోర్ కొట్టేది కదా ఎక్కువ తీస్తే, అండ్ ఫుల్ లెంత్ అయిపోయింది అనమాట వీడియో. సో అందువల్ల అయితే ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ మేము నైట్ ఇంటికి వచ్చే వరకు ఎన్ని తిప్పలు పడ్డాము, ఎన్ని కష్టాలు పడ్డామని అయితే మీరు నెక్స్ట్ బ్లాగ్లో అయితే చూడొచ్చు. ప్లీజ్ నచ్చితే మాత్రం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.